ఏపీలో ఇవాల్టి నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సాయంత్రం 5 గంటలకు విజయవాడ బస్టాండ్లో సీఎం చంద్రబాబు లాంఛనంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. స్త్రీశక్తి పేరుతో కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేస్తోంది. మహిళలు, ట్రాన్స్జెండర్స్ కి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. మహిళలు ఏపీకి చెందిన ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డుల్లో ఏదో ఒకదాన్ని చూపించి బస్సుల్లో ప్రయాణించవచ్చని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారు. నాన్ స్టాప్ బస్సులు, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ, ఇంద్ర ఏసీ బస్సులకు ఈ పథకం వర్తించదని ఆర్టీసీ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,541 బస్సుల్లో స్త్రీశక్తి పథకం అమలు చేయనున్నారు. 74% బస్సుల్లో ఈ స్త్రీశక్తి పథకం అమలు కానుంది. ఇందుకోసం ఏడాదికి ప్రస్తుత లెక్కల ప్రకారం 1,942 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతోంది. ఇక ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవాల్టి నుంచి అమలు కాబోతోంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వేదికగా సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. సూపర్ 6 హామీలో మరో ప్రధాన పథకానికి అమలుకు శ్రీకారం చుడుతున్నారు. ఆగస్టు 15వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి అధికారికంగా దీన్ని లాంఛనంగా అమలు చేయబోతున్నారు. ఇందుకు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ వేదిక కాబోతోంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం అమలు కాబోతోంది. సో ఎటువంటి వారు లబ్ధి పొందబోతున్నారు, ఏ రకంగా అమలు కాబోతోంది? ముఖ్యంగా మహిళలు, అందులో మధ్యతరగతి వారు, పేదవారికి ఈ బస్సు ప్రయాణం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్త్రీలకి, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, వైద్యం నిమిత్తంగా పట్టణానికి వెళ్ళాల్సిన వాళ్ళకి, ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళకి అందరికి కూడా ఈ బస్సు ప్రయాణం వల్ల సుమారుగా నెలకి 1,200 రూపాయల నుంచి 2,000 రూపాయల దాకా వాళ్ళకి ఆదా అవుతుంది. అది సంవత్సరానికి సుమారుగా 20,000 రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది. అది ముఖ్యంగా మహిళలకి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని మహిళలకి ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వాళ్ళు ఎక్కువగా సాధికారత, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు గాను ఏ పనైనా కూడా పట్టణానికి వెళ్ళి చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళల్లో ఒక ఇది పెరుగుతుంది, సాంఘిక ఎదుగుదల వస్తుంది. స్త్రీలకి, పేదవారికి ఉపయోగపడాలనేదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దీనికి గాను సంవత్సరం నుంచి అధ్యయనం చేయడం జరిగింది. ఈ పథకంలో ఉన్న లోపాలన్నింటినీ కూడా సరిచేస్తూ ఇవాళ ఆర్టీసీలో 80% బస్సుల్ని, అంటే మాకు సుమారుగా 12,000 బస్సులు ఉంటే 8,500 బస్సుల్ని స్త్రీలకు కేటాయించడం జరిగింది. అంటే ఎక్కువ శాతం, 80% ఇవ్వడం జరిగింది. దీనివల్ల మాకు రోజుకు 5 కోట్లన్నర నష్టం వస్తుంది. 5 కోట్లన్నర నష్టం వచ్చినా కూడా, ఇవాళ సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల నష్టం వచ్చినా కూడా ఈ నష్టాన్ని గవర్నమెంట్ భరాయిస్తూ ఇవాళ మహిళలకి సాధికారత కోసం, వాళ్ళకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం, ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తాం. అంటే 14 నెలల పాటు అధ్యయనం చేశామని చెప్తున్నారు. సో ఎక్కడ అధ్యయనం చేశారు, ప్రధానంగా ఆ సమస్యలను ఏం గుర్తించారు, వాటిని పునరావృతం కాకుండా ఉండే విధంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు కర్ణాటకలో, తెలంగాణలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉంది. మేము అక్కడికి వెళ్ళి మంత్రివర్గం బృందం, అలాగే అధికారుల బృందం కలిపి అక్కడికి వెళ్ళి వాటిని అధ్యయనం చేస్తే దాంట్లో ఉన్న సమస్యలు ఏంటంటే ట్రాఫిక్ ఒకసారి పెరుగుతుంది. ఇప్పుడు దాకా 33% ఉన్న స్త్రీల ప్రయాణాలు రేపు 66% పెరుగుతాయి. అంటే ఎక్కువ మందికి స్త్రీలకే అకామిడేషన్ కలిగించాలి. అందువల్ల ఎక్కువ మంది ప్రయాణం చేయడం కోసం బస్ డిపోకి వస్తారు. వాళ్ళందరికీ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, శానిటేషన్ ఏర్పాటు చేయాలి, వాళ్ళందరికీ కూడా క్యూలో క్రమశిక్షణగా బస్సు ఎక్కే ఏర్పాటు చేయాలి. దీంతో పాటు బస్సులు కండిషన్ చేసుకోవాలి. బస్సుల్లో మామూలు కెపాసిటీ కంటే అదనంగా ఎక్కుతారు. కారణం అంటే స్త్రీలు తోసుకుని ఎక్కేస్తారు, వాళ్ళు ఆగలేరు, అర్జెంటుగా వెళ్ళిపోవాలనుకుంటారు. మరి కాబట్టి బస్సులు కెపాసిటీ పెంచుకోవాలి. మళ్ళీ దాని అంతా కమాన్ కట్లు వేసాం, షాక్ అబ్జర్వర్ చేసాం, బాడీ రీస్ట్రక్చరింగ్ చేసాం, మళ్ళీ రీకండిషన్ చేసి బండ్లను కండిషన్లో పెట్టి ఇవాళ అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాతే మేము అనౌన్స్మెంట్ చేసాం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలకు పల్లె వెలుగులు కూడా అంటే లిమిటెడ్గా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఆటోలు ఎక్కువగా ఉండొచ్చు, లేదంటే ప్రయాణించే ప్రయాణికులు తక్కువగా ఉండొచ్చు. సో ఈ బస్సు వల్ల అంటే ఉచిత ప్రయాణం వల్ల వాటిలో ఎక్కువ మంది పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఆ ప్రాంతాల్లో మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఏమైనా చేస్తారు? స్ట్రైట్గా రాష్ట్రంలో ఒక మూల నుంచి ఒక మూలకి బస్సు ఉండకపోవచ్చు. బస్సు మారితే రాష్ట్రం అంతా పర్యటించవచ్చు. నీకు ఎన్ని బస్సులైనా నువ్వు మారచ్చు, నీకు ఆ ఫెసిలిటీ ఉంది. నీవు ఐడి కార్డు నీ దగ్గర ఉంటే నువ్వు ఇక్కడి నుంచి రాజమండ్రి దాకా ఒక బస్సు, రాజమండ్రి నుంచి వైజాగ్ దాకా ఒక బస్సు నువ్వు ఎక్కేళ్ళొచ్చు, అక్కడి నుంచి శ్రీకాకుళం దాకా ఇంకో బస్సు ఎక్కేళ్ళొచ్చు. అందువల్ల ఈ పల్లె వెలుగు మేము కేటాయించిన 5 బస్సుల్లో రాష్ట్రం అంతా కూడా పర్యటించవచ్చు. స్త్రీలకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఇవాళ మాకు ఆర్టీసీకి ఉన్న బస్సుల్లో 80% ఈ ఉచిత బస్సు ప్రయాణం కోసం కేటాయించడం జరిగింది. ఏ బస్సులలో అనుమతి ఉండదు? సో వాటికి సంబంధించిన క్లారిటీ ఇవ్వగలరా? ఈ 5 బస్సులు తప్ప పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఈ 5 బస్సులు తప్ప మిగతా బస్సులన్నింటిలో కూడా ప్రయాణానికి అవకాశం లేదు. ఈ 5 బస్సుల్లో మాత్రమే ప్రయాణం చేయాలి. మరొక ఇది వినిపిస్తోంది, నాన్ స్టాప్ బస్సులు కానివ్వండి, లేదంటే తిరుమల తిరుపతికి సంబంధించి ఘాట్ రోడ్డు ప్రయాణించేటటువంటి బస్సులు, అలాగే శ్రీశైలం దోరణాలకు సంబంధించి వీటిలో ప్రయాణానికి ఉచితంగా ఉండదని చెప్పేది ఒక వార్త. ఎంతవరకు వాస్తవం? స్పష్టంగా చెప్తున్నాం మేము, నాన్ స్టాప్ బస్సుల్లో, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణానికి అర్హత లేదు. మేము ఇచ్చిన ఈ 5 బస్సుల్లో మాత్రమే ప్రయాణం చేయాలి. ఈ 5 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కవర్ అవుతాయి. తిరుమల పైకి వెళ్తానికి వీల్లేదు. కారణం ఏంటంటే సేఫ్టీ కోసం. ఎక్కువ మంది ఎక్కేస్తే ఘాట్ రోడ్లో కంట్రోల్ చేయలేము. అందువల్ల ఘాట్ రోడ్స్లో మనం దానికి నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ కూడా లేదు. సో మరోవైపు దీనివల్ల సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతోందని చెప్పి చెప్తున్నారు. సో మీరు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆర్టీసీ కార్మికుల బాధ్యత కూడా మీదే, ఆర్టీసీ సంస్థను కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. సో ఈ డెఫిసిట్ పడుతున్నటువంటి అమౌంట్ను ఏ రకంగా రికవరీ చేసుకోబోతున్నారు? మాకు వచ్చే నష్టాన్ని ప్రభుత్వం భరాయించడానికి ముందుకొచ్చారు. మాకు ఎంతైతే వాళ్ళకి 0 టికెట్ ఫేర్ కొడతాం, కానీ వాళ్ళు పేమెంట్ ఇవ్వక్కర్లా. ఆ టికెట్ల వల్ల వచ్చే నష్టాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఎంబర్స్మెంట్ చేస్తారు. అందువల్ల ఆర్టీసీకి వచ్చిన నష్టం, ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇవాళ మాకు కార్గో ద్వారా నెలకి 200 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఆ 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని మేము పెంచుకోవాలి. పెంచుకుంటే మాకు ఇంకా ఆదాయాన్ని పెంచుకోగలిగితే, ఇంకా ఖాళీ స్థలాలని డెవలప్మెంట్కి ఇచ్చి దాంట్లో రెంట్ తీసుకురాగలిగితే ఆర్టీసీ ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. మరోవైపు కార్మికులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తమ హక్కులు, తమ డిమాండ్లు కూడా పరిష్కరించాలని. ఇప్పటి వరకు వారు ఎంతవరకు వాటిని పరిష్కరించే ప్రయత్నం అయితే చేయబోతుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. కార్మికుల సమస్యలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. కారుణ్య నియామకాల కింద ఎవరైతే ఆర్టీసీ ఎంప్లాయీలు చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మెడికల్ బెనిఫిట్ అయితే కూడా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవాళ ఆర్టీసీ కార్మికులకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలన్నీ కూడా ఒకదాని తర్వాత పరిష్కరించుకుంటూ వస్తున్నాం. చివరిగా చెప్పండి సార్, మీరు ఆర్టీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ బృహత్తరమైనటువంటి పథకం అమలు కాబోతోంది, అది కూడా విజయవాడ వేదికగా. సో ఎలా అనిపిస్తోంది? నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరనిపిస్తుంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అంటే అది ఒక చరిత్ర. అటువంటి చరిత్ర రికార్డు నా హయాంలో నేను చైర్మన్గా చేసి అందులో నేను భాగస్వామ్యం అవ్వటం ఇవాళ నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. అలాగే మీరు ఏవైతే కోరుకున్నారో అవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది HM TV. మొత్తానికి మాత్రము అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పథకానికైతే అధికారికంగా శ్రీకారం చుట్టబోతున్నారు. ఆగస్టు 15 సాయంత్రం ఇందుకు విజయవాడ వేదికగా కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం తన చేతుల మీదుగా జరగడము ఇది నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నారన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకల్లు నారాయణ. ఏది ఏమైనప్పటికీ సంస్థకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా మహిళాభివృద్ధి ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందంటున్నారు. కెమెరామెన్ గణేష్తో హరికిషన్, HM TV, విజయవాడ.